This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా కిర్లంపూడి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీతి, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన నేత ముద్రగడ పద్మనాభంని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిత్వానికి గౌరవం తెలిపిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించిన గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. తాత, తండ్రి కాలం నుంచే కొనసాగుతున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో విలువల ప్రాధాన్యతను మరోసారి చాటాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజాయితీ, నిబద్ధత, అనుభవానికి చిరునామా అయిన ముద్రగడ ఇంకా ఎందరికో ఆదర్శమన్నారు. వారితో కలిసి శాసనసభ్యులుగా పనిచేసేటువంటి అవకాశం, నా తండ్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు వారితో కలిసి శాసనసభ్యులుగా పనిచేసేటువంటి అవకాశం. ఇప్పుడు నేను వారి ఆలోచనలు, వారి ఆశీర్వాదంతో నేను కూడా ఇప్పుడు సోదరుడు గిరి, నేను అంతా కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం అనేటువంటిది గొప్ప అనుభూతి. నాకు తెలిసి బహుశా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి మారుపేరు అనేటువంటి గొప్ప నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. వాళ్ళు ఇప్పట్లో అటువంటి వ్యక్తి ఉన్నారనంటే నమ్మశక్యం కానటువంటి పరిస్థితులు నేను రాజకీయాల్లో కనబడుతూ ఉంటాయి. అంత గొప్ప నాయకుడు ఆరోగ్యరీత్యా కాస్త కొన్ని నెలలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. లక్షలాది మంది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండగా ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి దానికి ఈరోజు వారితో కలిసి మమేకమైనటువంటి ఆ కాస్త సమయంలో వారి ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా వారి ఆలోచన విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా 100 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అలాంటి యువకులకి, చాలామంది నాయకులకి ఆదర్శంగా నిలబడేటువంటి వ్యక్తి. ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాలు, ఆశీస్సులు, శ్రేయోభిలాషులు ఉన్నంత వరకు ఆయనకి ఏం కాదు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం కలిగింది. ఏదేమైనప్పటికీ వారి తాలూకా అడుగుజాడల్లో, వారి ఆశయాలకి, వారి ఆలోచనలకి, వారి తాలూకా సలహాలు, సూచనలు ఎప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. రెండోది, రేపు రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి దానికి కావాల్సినటువంటి వారి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాంతంకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులు కానీ ఆయన ఒక కులానికి నాయకుడిగా ముద్ర వేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని కులాలతో ఆయన మమేకమైనటువంటి పరిస్థితులు, అన్ని కులాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఆయన రూమ్లో మహాత్మా గాంధీ గారు కానీ లేదా అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ ఆయన ఆశయ సాధన కోసం, వారి ఆశయ సాధన కోసం ఆయన పడేటువంటి తపన, అటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో అటువంటి నాయకులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనేటువంటి దానికి ఒక నిజమెత్తు రూపం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. తప్పకుండా ఆయన తాలూకా ఆశీస్సులు ఎప్పటికప్పుడు అలాంటి వారు అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారి ఆశీస్సులు తీసుకోవడానికి, వారు బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి దానికి వారి తాలూకా మా ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారు అనేక మంది ఆయనకి ఆశీస్సులు ఇమ్మనమని చెప్పి ఆయన బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి వారు అందరి తరఫున ఈరోజు మేము రావడం జరిగింది. వారు కలిసిన తర్వాత మాలో మరింత ధైర్యం వచ్చింది, మరింత ఆరోగ్యంగా వారు కనబడేసరికి మాలో మరింత ఉత్సాహం కనబడుతూ ఉంది. తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి తాలూకా సలహాలు, సూచనలు మరింత ఉపయోగపడాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయనకి మరింత ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.